కాకినాడ జిల్లా రామారావుపేటలో గల సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. సంఘ కాపరి శామ్యూయల్ రాజు సమక్షంలో యేసుక్రీస్తును స్మరించుకుంటూ క్రైస్తవులు పూలతో అలంకరించిన మట్టలను చేతపట్టి పయనమయ్యారు. ఈ సందర్భంగా సంఘ కాపరి శామ్యూయల్ రాజు మాట్లాడుతూ మానవాళిని రక్షించేందుకు యేసు ప్రభువు తన రక్తాన్ని చిందించి సిలువ ప్రవేశం చేసి మరలా సజీవంగా తిరిగి వచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి పాపాలను తన రక్తంతో శుద్ధి చేసిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని నగర వీధుల్లో యేసుక్రీస్తు కీర్తనలతో మట్టల ఆదివారం జరుపుకుంటున్నామన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగున కాక మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మట్టలాది వారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రైట్ రెవరెండ్ డాక్టర్ శామ్యూయల్ రాజు. నేను కాకినాడ సెయింట్ జాన్స్ సేక్లాస్ ప్యారిష్ లూథరన్ సంఘ కాపరిని, ఈస్ట్ గోదావరి సినెట్ బిషప్ గా నేను పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. ఈరోజు మరి కాకినాడ రామారావుపేట సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం నుండి మా చైర్మన్ గారు, పిసిసి సభ్యులు, ట్రెజరర్ గారు, స్త్రీల సమాజం, యవన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, సంఘం యావత్తు కూడా ఈ రోజు మరి చేతులలో మట్టలు చేతబట్టుకుని కీర్తనలు పాడుచు ఈ కాకినాడ పురవీధులలో మేము తిరగడానికి గల కారణం ఏంటి అనంటే 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించారు. మానవుడు పాపం చేసినటువంటి వాడు, మానవుడు పాపి అయి ఉన్నాడు కనుక మానవుని యొక్క పాపమును తొలగించడానికి పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించిన తర్వాత ఆయన మానవుని యొక్క రక్షణార్థమై యెరూషలేము జయప్రవేశం చేసి ఆయన సిలువలో తన ప్రాణమును బలియాగము గర్పించడానికి ఆయన సంకల్పించినటువంటి ఈ శుభప్రదమైనటువంటి కార్యం కనుక యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఆనాడు అనేక మంది, కొన్ని వేల మంది ప్రజలు మట్టలు చేతబట్టుకుని మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన యెరూషలేములోనికి ఆహ్వానించారు. దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని చెప్పి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేములోనికి ఆహ్వానించారు. యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ వారం రోజులలో మానవుని యొక్క పాపం నిమిత్తమై అనేకమైన శ్రమలను అనుభవించి మరి శుభ శుక్రవార దినాన సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలియాగముగా తనను తాను అప్పగించుకుని మానవుని కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి మానవునికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి ఈస్టర్ దినాన 3వ దినాన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడై లేచాడు. కనుక మానవునికి రక్షణ అనుగ్రహించడానికి రక్షణలో భాగముగా మొట్టమొదటిగా ఆయన యెరూషలేము జయప్రవేశం చేయడం ఇది మానవాళికి శుభప్రదమైనటువంటిది. కనుక ఈరోజు ఈ యొక్క శుభ సందేశాన్ని అనేక మందికి అందించడానికి మేమందరము కూడా ఈ రోజు ఈ వీధుల్లో తిరుగుతూ ఉన్నాము. కనుక దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, యేసు ప్రభు ద్వారా మానవునికి రక్షణ కలిగింది. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము ద్వారా విమోచన కలిగింది. మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఏ రీతిగా మరణమును జయించి తిరిగి లేచారో ఆ రీతిగానే పునరుద్ధానపు అనుభవాన్ని కలిగి ఉంటారనేటువంటి సత్యాన్ని ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.